దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో విమాన ప్రమాదాలు కంటిన్యూ అవుతున్నాయి. అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. ఈసారి 2 విమానాలు ఒకదాని ఒకటి ఢీకొన్నాయి. అమెరికాలో మరో 2 విమాన ప్రమాదాలు జరిగాయి. అరిజోనా రాష్ట్రంలో 2 విమానాలు ఢీకొన్నాయి. విమానాల్లో ప్రయాణిస్తున్న 2 మృతి చెందారు. మారానా రీజనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత నెల రోజుల్లో అమెరికాలో ఇది 5వ ప్రమాదం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అగ్రరాజ్యం అమెరికాను వరుస విమాన ప్రమాదాలు చుట్టుముడుతున్నాయి. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన కరెక్ట్గా నెల రోజులు ఈరోజు. ఒకసారి ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ ప్రమాదం జరిగిందో వెంటనే ఆ ప్రమాదం నుంచి ఒక వ్యక్తి బయటపడినట్టుగా తెలుస్తోంది. ఎప్పుడైతే 2 విమానాలు ఢీకొన్నాయో పూర్తిగా నల్లటి పొగ అక్కడ ఆవరించేస్తుంది. పారాషూట్ సాయంతో ఒక వ్యక్తి అక్కడ బయటపడుతున్న విజువల్స్కి సంబంధించి మనం చూడొచ్చు. బహుశా పైలట్ అయి ఉండొచ్చు అంటూ కూడా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. 2 ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. అరిజోనా రాష్ట్రంలో 2 విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 మృతి చెందారు. అయితే బుధవారం అంటే అక్కడ స్థానిక కాలమాన ప్రకారం టస్కాన్ శివార్లలోని మారానా రీజనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా ఫెడరల్ ఎయిర్ సేఫ్టీ అధికారుల అంశానికి సంబంధించి వెల్లడించడం జరిగింది. ఈ 2 ఢీకొన్న వెంటనే ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు పూర్తిగా ఆ ప్రాంతానికి సంబంధించి. అయితే ఒక్కసారి దానికి సంబంధించి విజువల్స్ మీరు చూడొచ్చు. డిస్టర్బింగ్ విజువల్స్ ఇవి. ఎప్పుడైతే ఆ ప్రమాదం జరిగిందో దానికి సంబంధించి వరుస ఘటనలు, వాషింగ్టన్లో జరిగిన ఘటనలు, 2 విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో సుమారు 67 మంది మృతి చెందిన ఘటన వాషింగ్టన్కి సంబంధించి. అక్కడ ఆ ఘటనకు సంబంధించి మనం మాట్లాడుకున్న పక్షంలో అక్కడున్న నదిలో పడిపోయాయి విమాన శిథిలాలు. మరి ముఖ్యంగా ఈ ఘటనలో మృతదేహాన్ని వెలికి తీయడానికి దాదాపుగా 2 రోజులు పట్టింది. జనవరిలో వాషింగ్టన్ సమీపంలో మిలిటరీ హెలికాప్టర్ అమెరికా ఎయిర్లైన్స్కు చెందిన ప్రయాణికుల విమానం ఢీకొన్న పరిస్థితి నేపథ్యంలో 67 మంది మరణించారు. ఈ నెల మొదటి వారం గురించి మాట్లాడుకుంటే ఫిలడెల్ఫియాలో ఓ విమానం ఇళ్లపై కూలిపోయింది. ఆ ప్రమాదంలో 6 మృతి చెందారు. ఆ ఫిలడెల్ఫియాకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దాంతోపాటు అరిజోనా లియర్ జెట్ 35A ఈ విమానం ల్యాండింగ్ తర్వాత రన్వే నుంచి జారీ ర్యాంపై ఉన్న బిజినెస్ జెన్ను ఢీకొట్టింది. దాంతోపాటు స్కాట్డేల్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగిన సిచ్యువేషన్. ఈ ఘటనలో 1 చనిపోయారు, మరో 9 గాయపడ్డారు. 2 రోజుల క్రితం ఫిలడెల్ఫియాకు సంబంధించి మెడికల్ ట్రాన్స్పోర్ట్ జెట్ విమానం కుప్పకూలిపోయింది. ఫిలడెల్ఫియాలో ఒక ట్రాన్స్పోర్ట్ జెట్ విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 7 మరణించారు, 19 మంది గాయపడ్డారు. దాంతోపాటు ఈ నెల 18న అమెరికా నుంచి కెనడాకు సంబంధించి కెనడా రాజధాని టొరంటోకు వెళ్తున్న విమానం రన్వే మీద జారి పడిపోయింది. ప్రతికూల వాతావరణం దానికి కారణమంటూ మనం మాట్లాడుకున్న పరిస్థితి. ఇలా ఒక తర్వాత ఒకటి వరుస విమాన ప్రమాదాలు విమాన ప్రయాణికులని బెంబెలెత్తించేస్తున్నాయి. అరిజోనాకు సంబంధించి విజువల్స్ చూస్తే కనుక ఏమైనా కాస్త కలవరపరచవచ్చు. కానీ వరుస విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ లోపం తలెత్తుతోంది? కారణాలేంటి? దాంతోపాటు అంతకన్నా ముందు ఇన్ఫ్యాక్ట్ రన్వే మీద నుంచి దిగుతూ రన్వే మీద సరిగ్గా ల్యాండ్ కాలేక వెళ్ళి ఢీకొన్న సిచ్యువేషన్, గోడను ఢీకొన్న ఘటనకు సంబంధించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ ఘటనలో సుమారు 100 మందికి పైగా మృతి చెందిన పరిస్థితి. అలస్కాకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఘటన ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. వరుస విమాన ప్రమాదాలు, గాల్లో 2 విమానాలు ఢీకొన్న వెంటనే పెళ్ళమని శబ్దం, ఆ తర్వాత నిప్పులు రాజుకున్నాయి. ఈ ఘటనలో 1 బయటపడ్డారు. మీరు చూడొచ్చు ఆ ఘటనకు సంబంధించి. ఫిలడెల్ఫియా ఘటనకు సంబంధించి మనం చూడడం జరుగుతోంది. ఇళ్ల మీద కుప్పకూలిపోయింది విమానం. దాంతో అక్కడ స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు. 2 విమానాలు ఢీకొనడం ఏమిటి అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన పరిస్థితి. వరుస విమాన ప్రమాదాలు విమానయాన ప్రయాణికుని బెంబెలెత్తించేస్తున్నాయి. ఈ రోజు జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. నెల రోజుల వ్యవధిలోని అమెరికాలో 5వ ప్రమాదంగా చెప్పడం జరుగుతోంది. మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే కనీసం
ఒక 2 డజన్లు, సుమారుగా 2 డజన్ల ప్రమాదాలు సుమారుగా చిన్నతో పెద్దతో ఎక్కడో చోట ఏదో ఒక ప్రమాదం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా గత ఇన్ఫ్యాక్ట్ సెప్టెంబర్, అక్టోబర్ నుంచి చూసుకుంటే కనుక వరుస విమాన ప్రమాదాలు విమానయాన ప్రయాణికులను బెంబేలెత్తించేస్తున్న పరిస్థితి. ఈ ఘటన అలాస్కాకు సంబంధించి మీరు చూడొచ్చు. 2 విమానాలు ఢీకొన్నాయి. 2 విమానాలు ఢీకొన్న ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరి ముఖ్యంగా అరిజోనా ప్లేన్ క్రాష్ ఎందుకు జరిగింది అనే అంశానికి సంబంధించి అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఎవరి నిర్లక్ష్యం అంటూ కూడా మరి ముఖ్యంగా 2 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అక్కడ స్థానిక కారణాల ప్రకారం నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఇన్వెస్టిగేషన్ని ప్రారంభించింది. ఈ 2 విమానాలు ఢీకొన్న ఘటనకు సంబంధించి మరి ముఖ్యంగా టక్సన్ శివార్లలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మారినా పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతున్న దాని ప్రకారం ఒకరి మృతిని అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం జరుగుతోంది. నార్త్ అమెరికాకు సంబంధించి మేజర్ ఏవియేషన్ డిజాస్టర్స్ జరుగుతున్నాయంటూ కూడా గత నెలకు సంబంధించి కూడా ప్రస్తావించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా డెల్టా జెట్ ఫ్లిప్ అయిన సిచ్యువేషన్ టొరంటోకు సంబంధించి ఆ ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. దాంతోపాటు జనవరి నెలాఖరులో అమెరికన్ ఎయిర్లైన్ ప్యాసింజర్ ఆర్మీ హెలికాప్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 67 మంది మృతి చెందారు. యుఎస్ ఏవియేషన్ డిజాస్టర్ గురించి మాట్లాడుకుంటే 2001 తర్వాత జరిగిన అతిపెద్ద డిజాస్టర్స్లో అదొకటిగా చెప్పుకోవడం జరుగుతోంది. దాంతోపాటు జనవరి 31న మెడికల్ ట్రాన్స్పోర్ట్ జెట్ ఒక చిన్నారి పేషెంట్ని తీసుకువెళ్తాం. చిన్నారి పేషెంట్ని దాంతోపాటు తల్లిని, దాంతోపాటు 4 మిగతా వాళ్ళని ఫిలడెల్ఫియా నైబర్హుడ్ దగ్గర ఇబ్బందికర వాతావరణంలో అది ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందగా 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇలా వరుస విమాన ప్రమాదాలు అమెరికాని బెంబేలెత్తించేస్తున్నాయి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది.